కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదాల దగ్గర నుంచి పూజలు కైంకర్యాలు అన్నీ విశేషమే. ఆగమశాస్త్రం ప్రకారం జరిగే ఆ కైంకర్యాల్లో భక్తులకు కొన్నింటి గురించే తెలుసు. వాటి తయారీలోనూ ఎన్నో ప్రత్యేకతలు. అలాంటి ఆసక్తికర విషయాలతో ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తక రచయిత శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. తిరుమల అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది శ్రీవారి లడ్డూ ప్రసాదం. అయితే కొన్ని సేవలకు చక్కెర పొంగల, దద్దోజనం, పులిహోర వంటి ప్రసాదాలు పెడతారని తెలుసు. అయితే కాలానుగుణంగా ప్రతి పూట ఎన్నో రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తుంటారు. వీటినే ప్రస్తావిస్తూ ఓ పుస్తకాన్ని కూడా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు రచించారు. ఈ పుస్తకంలోని వివరాలను తెలుసుకోవడానికి మనతో పాటు రమణ దీక్షితులు గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకున్నాం. స్వామివారికి నివేదించే ప్రసాదాల మీద పుస్తకం రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ పుస్తకం రాయడానికి ఎంతకాలం పట్టింది? చాలా ఏళ్లుగా భక్తులు నన్ను కలిసినప్పుడు స్వామివారికి జరిగే విశేషమైన కైంకర్యాల గురించి అడుగుతూ ఉండేవారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న మన తెలుగువారు వారి పిల్లలకు మన ప్రాచీన సాంప్రదాయాల గురించి, సంస్కృతిని గురించి చెప్పడానికి, ఆ పిల్లలు వేసే ప్రశ్నలకు బదులు చెప్పలేక తల్లిదండ్రులు కూడా ఆ విషయాలు తెలియకపోవడం వల్ల ఆ పిల్లలు మన ప్రాచీన సంస్కృతిని మూఢనమ్మకాలుగా కొట్టిపారవేసే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. అదేవిధంగా శ్రీవారి దేవాలయం గురించి, శ్రీవారికి జరిగే పూజా విధానాలను గురించి కూడా అందరికీ తెలిసే విధంగా పుస్తకం రాయమని కూడా చాలా మంది సలహా ఇచ్చారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా నేను స్వామివారి ఉత్తర్వు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు స్వామివారు ప్రసాదించిన వృత్తి అర్చకత్వం. స్వామివారికి సేవలు చేయడం మాత్రమే నా వృత్తి. దానిని 10 మందికి తెలియజేయడమో లేక ఉపదేశాలు చేయడమో ఉపన్యాసాలు చేయడమో అది నా వృత్తి కాదు, నా స్వభావం కూడా కాదు. కాబట్టి అందుకు వేరే పీఠాధిపతులు మఠాధిపతులు చేస్తారన్న అభిప్రాయంతో అందుకు దూరంగా ఉన్నాను. కానీ తర్వాత శ్రీవారు ఒక నిర్దిష్టమైన ఉత్తర్వు ఇచ్చారు పుస్తకం రాయమని. దాని తర్వాతే ఈ పుస్తకం రాసే అభిప్రాయం నాలో కలిగింది. 2 సంవత్సరాలు పనిచేయవలసి వచ్చింది. ఎందుకంటే నాకు శ్రీవారి కైంకర్యాలతో దేవాలయంలో నాకున్న కర్తవ్యాలను నిర్వహించడంతో పాటు ఈ పుస్తకం రాయడం అనేది కూడా ఒక పెద్ద పనిగానే తోచింది. నాకు దొరికిన స్వల్ప కాల వ్యవధిలో ప్రతిరోజు ఈ పుస్తకానికి విషయాలు ఆగమ శాస్త్రాల నుంచి సంగ్రహించి దానిని ఈ తరం పిల్లలకు అర్థమయ్యే వారి భాషలో సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించి ఈ విషయాలన్నీ వాళ్లకు తెలియజేయడం కోసం ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇందులో ఏ ఒక్క మాట కూడా నా సొంత అభిప్రాయమో నా కల్పనలో ఇటువంటివి ఉండవు. పూర్తిగా ఆగమ శాస్త్రంలో ఏమున్నదో దాన్ని ఆంగ్ల భాషలోకి చెప్పాను. పుస్తకం రాయడానికి ఎవరి సహాయం అన్నా తీసుకున్నారా? ఇప్పుడు భోజ్యాసనం గురించి ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ఇకపై స్వామివారి కైంకర్యాలు కానీ వీటి గురించి కూడా ఏమైనా రాసే ప్రయత్నం మొదలుపెట్టారు? ఇందులో ఉన్న విషయాన్ని కొన్ని చాప్టర్లుగా, అధ్యాయాలుగా విభజించడానికి, దాన్ని పుస్తక రూపంలో రూపొందించడానికి ఢిల్లీలో కోట నీలిమ అనే ఒక అమ్మాయి యొక్క సహాయం తీసుకున్నాను. ఆమెకు ఇదివరకే తిరుమల మీద ఒక పుస్తకం రాసిన అనుభవం ఉంది కాబట్టి, అందులో తెలుగువారు కాబట్టి ఆమె సహాయం చాలా తీసుకున్నాము. స్వామివారికి జరిగే నైవేద్యాల గురించి మాత్రం ఈ పుస్తకంలో మనం పొందుపరిచాం. ఇది కాకుండా స్వామివారికి సుప్రభాతం నుంచి ఏకాంత వరకు జరిగే నిత్య కైంకర్యాల్లో ఆగమోక్తమైన కార్యక్రమాలు, ఇది ఎలా మొదలైంది, దీనికి మన ప్రాచీనులైన మహర్షులు అసలు ఈ ఆగమ శాస్త్రాన్ని ఎందుకు రూపొందించారు, ఈ ఆగమ శాస్త్రానికి మూలమైన స్వామివారి యొక్క దివ్యమైన శక్తి ఎటువంటిది, ఇది ఎక్కడ నిక్షిప్తమైంది, దీన్ని కాపాడడానికే ఈ ఆగమ సాంప్రదాయాలు అవన్నీ కూడా రూపొందించబడిందని, వీటన్నిటికీ మించి మన మహర్షుల యొక్క గ్లోబల్ విజన్ అంటే సర్వమానవ కళ్యాణం, తరువాత మన భూమండలాన్ని పరిరక్షించే విధంగా ఈ ఆగమ శాస్త్ర కార్యక్రమాలన్నీ కూడా మహర్షులు రూపొందించి మనకు ప్రసాదించారు. వీటి యొక్క పరమార్థాలు మరుగున పడిపోయి ఇప్పటికి మనకు ఈ ఆగమ సాంప్రదాయాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కాబట్టి ఇది శ్రీవారి భక్తులందరికీ కూడా తెలియజేయాలని, ఇదే వారికే కాకుండా దేవాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ, అర్చకులందరికీ ఎంతటి పవిత్రమైన ప్రదేశంలో వారు స్వామివారికి విధులు నిర్వహిస్తూ ఉన్నారనేది కూడా వారు తెలుసుకోవాలని ఈ రాబోయే పుస్తకంలోని విషయాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. ప్రసాదాల తయారీలో
కొన్ని పదార్థాలని వాడడం, అట్లాగే మారుతున్న ఋతువులను బట్టి కూడా ప్రసాదాల్లో మార్పులు ఉంటాయంటున్నారు. దీని ఎందుకు? ఋతువులను బట్టి స్వామివారికి నైవేద్యాల్లో ఎటువంటి మార్పులు ఉండవు. కాకపోతే స్వామివారికి అలంకారాసనంలో ఆయా ఋతువుల్లో లభించే సుగంధ పుష్పాలు ఎక్కువగా వాడుతుంటాం. తరువాత స్వామివారికి జరిగే ఏకాంత సేవలో కానీ, లేక వసంత ఋతువులో జరిగే వసంతోత్సవంలో కానీ, మిగిలిన వార్షిక ఉత్సవాల్లో కానీ ఆయా ఋతువుల్లో లభించే మధురమైన ఫలాలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. కానీ స్వామివారికి జరిగే నిత్య ఆరాధనల్లో ఆయా సమయాల్లో స్వామివారికి జరపబడే నివేదనల్లో ఎటువంటి మార్పులు ఉండవు. కొన్ని పదార్థాలే వాడి స్వామివారి ప్రసాదాలు తయారు చేస్తారు కదా, ఇది ఎందుకు? స్వామివారికి అన్నప్రసాదాలు ఏ ఏ సమయాల్లో ఏ ఏ కొలతల్లో తయారు చేసి ఆర్గింపు చేయాలనేది కూడా ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. ఇది స్వామివారి యొక్క మూలబింబం యొక్క పరిమాణాన్ని బట్టి అన్నప్రసాదాల పరిమాణం కూడా నిర్ణయించబడుతుంది. ఇందులో వాడబడే దినుసులు పర్యావరణ రక్షణకు ఉపయోగించే విధంగానే మహర్షులు నిర్ధారించారు. ఇది కాకుండా స్వామివారికి వాడే ప్రసాదాల్లోని అనేకమైన ఔషధాలు, వనస్పతులు కూడా వాటిని స్వీకరించిన భక్తుల్లో ఒక సాత్వికమైన గుణాన్ని పెంపొందించే విధంగా మహర్షులు నిర్ధారించి ఉంచారు. ఈ ప్రసాదాలు స్వీకరించిన భక్తుల్లో సాత్విక భావం పెంపొందించబడుతుంది. వారిలో భక్తి భావం, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇక రజోగుణ, తమోగుణ ప్రధానాలైన క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, హింస ఇవన్నీ కూడా తొలగించబడి ఒక సహోదర భావం, ప్రశాంతమైన మనస్థితి ఇవన్నీ కూడా ఈ ప్రసాదం స్వీకరించిన భక్తుల్లో పెంపొందించబడుతుంది. కొంతమంది నాస్తికులు అంటుంటారు విగ్రహాలు ప్రసాదాలు తీసుకుంటాయా అని. అయితే నిత్యం స్వామివారి సేవలో ఉండే మీరు దీని గురించి ఎలాంటి? ఒక చిన్న ఉదాహరణ, మనం పరంపదించిన మన పితృదేవతలకు, మాతృదేవతలకు కూడా ప్రతి సంవత్సరం రిచువల్స్ చేస్తుంటాం. అందులో వారు ప్రత్యక్షంగా వచ్చి స్వీకరిస్తారనేదో, లేక మనం దాన్ని చూడగలుగుతామనేదో మనం ఇప్పుడు ఎవరిని మనం ప్రశ్నించలేం. ఎందుకంటే ఇది వారికి ఆ పితృదేవతల మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది. అటువంటి మానవ మాత్రులకే అటువంటి ఆరాధనలు మనం జరిపేటప్పుడు జగత్ప్రభు అయిన ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి స్థాపించి లయించగలిగిన ప్రభువుకు మనం ఈ అన్నప్రసాదాలను నైవేద్యం చేయడం అనేది చాలా పెద్ద క్రతువుగానే మనం భావించాలి. స్వామివారి మాటల్లోనే ఎలాగైతే సూర్యకిరణాలు సముద్ర జలాన్ని ఆవిరిగా గ్రహించి మనకు వర్షంగా ప్రసాదిస్తుందో, అలాగే స్వామివారు మనం చేసే నైవేద్యాల్లో భాగంగా మన భక్తిని అరూపంగా గ్రహించి మనం అనుభవించే రీతిగా వరాలుగా, అనుగ్రహాలుగా స్వామివారు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఇది నాస్తికవాదానికి లేక భగవంతుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు అతీతమైన ఒక ప్రక్రియ ఇది. ఏదైనా కూడా ఒక నమ్మకం మీదే జరుగుతుంది. స్వామివారికి ఏకాంతంగా ప్రసాదాలు నివేదిస్తుంటారు. మీ అనుభూతి ఏంటిది? ఎలా నివేదిస్తారు స్వామివారికి? స్వామివారికి సేవకుడుగా నేను స్వామివారికి నివేదనలు ఆర్గింపు చేస్తూ ఉంటాను. ఆగమశాస్త్రం ఏం చెప్తుందంటే, స్వామివారికి నైవేద్యాలు జరిపేటప్పుడు స్నానాసనం అంటే అభిషేకం చేసేటప్పుడు కూడా ఈ 2 సమయాల్లో స్వామివారిని మన శిశువుగా పరిగణించాలని, మిగిలిన సమయాల్లో వారిని ప్రభువుగాను మనం సేవకుడుగాను భావించాలని ఆగమశాస్త్రం చెప్తుంది. కాబట్టి స్వామివారికి నివేదన చేసేటప్పుడు మన ఇంటి శిశువుని మనం ఎలా లాలించి గోరుముద్దలు తినిపించి శుద్ధోదకం మొదలైనవి ఇచ్చి మనం ఎలా సంతోషపరుస్తామో అదేవిధంగానే స్వామివారికి కూడా అదే భావంతో స్వామివారికి నివేదనలు చేస్తూ ఉంటాం. పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాయడానికి కారణం ఏంటి? ఎక్కడెక్కడ అంటే చదవాలని ఆసక్తి ఉన్న వారికి ఎక్కడ లభిస్తుంది? వెంకటేశ్వర స్వామివారికి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వీరందరికీ కూడా సులభంగా చేరాలంటే మనకు ఆంగ్ల భాష ఒక్కటే మాధ్యమం. అందువల్లే దీన్ని ఆంగ్లంలో రచించాము. ఈ పుస్తకాలు అన్ని హిగిన్బాదమ్స్ అవుట్లెట్స్లోనూ ఉంటాయి, ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి,
లేక మనకు అమెజాన్లో ఆన్లైన్లో కూడా పొందవచ్చు. దీని ప్రచురణ చేసేటప్పుడే ప్రచురణకర్తలతో కూడా దీని యొక్క వెల అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక ముఖ్యమైన నిబంధన మీదే ఆ ప్రచురణకర్తకు ఈ పుస్తకం ప్రచురణ చేసే అధికారం ఇచ్చాము. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే ఉందని నేను అనుకుంటాను. స్వామివారి చరిత్రను, పూజా కైంకర్యాలను తెలిపే విధంగా కూడా మరిన్ని పుస్తకాలను కూడా రచిస్తానని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు అంటున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్, తిరుమల.